మా నియోజకవర్గంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు జరగడం జరిగింది. సభ్యులందరికీ మరియు చైర్మన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ దేవాలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అలాంటి గొప్ప దేవాలయానికి ఈరోజు సభ్యులుగా రావడం వాళ్ళందరూ అదృష్టం. అవే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. నా హృదయపూర్వక నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ దేవాలయ అభివృద్ధికి రాజగోపురము మరియు ఇంగట ఒక కమాను ఇవి చేసినందుకు మేము ఆర్యుల అందరినీ మంచిగా మేము అందరం కలిసి తెలిసి మా మెంబర్లం అందరం కలిసి ఈ అభివృద్ధికి తోడ్పడతాము. ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని మేము ఎప్పటికీ అందరికీ సహకరించుకుంటూ మేము ఈ సేవలు చేసుకుంటూ మీ యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటూ మీ యొక్క భక్తులను అందరినీ మంచిగా చూసుకుంటూ ఈ పంతులని ఈ ఊళ్ళని మాకందరూ సహకరించాలి. దీనికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను మా అన్నగారికి, శ్రీ గణేష్ అన్నగారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ అన్న గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని మేము ఈ చైర్మన్కు ఈ గుడికి మేమంతా డెవలప్ చేసుకొని మంచి బాటలో నడిపించుకుంటూ ఆయనకి ఏ పేరు రాకుండా కూడా మేము చూసుకుంటూ ఈ యొక్క రాజగోపుర నిర్మాణానికి మేము చేయాలని నిర్ణయించుకున్నాము. మా ఈ 3 ఏళ్ల లోపల ఈ కార్యక్రమం చేయించి ఆ ధైర్యము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈ ధైర్యాన్ని ముందుకు చేసుకుంటూ పోతున్నాము. మాకు ఈ భక్తులు మరియు దాతలు అందరు సహకరిస్తూ మేము ఆ కృషిని చేసుకుంటూ ఈ అందరినీ మంచిగా చూసుకుంటూ మా యొక్క లీడర్లు మాకెంతో కోఆపరేట్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే అన్నగారు మంచి కోఆపరేట్ చేసుకుంటూ ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ రాజగోపుర నిర్మాణాన్ని మేము ఎప్పటి నుంచి ఇంతకుముందు కమిటీ మెంబర్ ఉన్నప్పటి నుంచి చేసుకుంటామంటున్నాము. ఈ అవకాశం మాకు చైర్మన్గా వచ్చినందుకు దీన్ని నేను పట్టుదలతో చేయించుకొని నేను సాధించుకుంటాను. మీరందరినీ మళ్ళీ పరిశుభ్రత, ఈ దేవాలయ డెవలప్మెంట్ గురించి ఇంకా కృషి చేసుకుంటూ ఈ గుడిని చాలా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు గణేష్ అన్న గారికి సహకరించిన కమిటీ మెంబర్స్, మా అయ్యగారు, మా స్టాఫ్ అంతా వాళ్ళ కృషితో నా కృషితో ఆ బిల్డింగ్ అభివృద్ధి, ఆ ప్రాంత అభివృద్ధి, అదేవిధంగా ఆధ్యాత్మిక భావం పెంపొందించాలని చెప్పి మరియు మన సాంప్రదాయాన్ని కట్టుబాట్లను ఎప్పటికప్పుడు యావత్ ప్రజానికానికి తెలియజేసే విధంగా ఆ కమిటీలందరినీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి త్వరలో వీళ్ళు ఒక కార్యక్రమం తీసుకోబోతున్నారు. ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి విశిష్టత మరియు స్వామి